ఆంజనేయుడు పంచముఖుడుగా ఎలా మారాడు? మైరావణ వృత్తాంతం ప్రకారం రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం వెడిసికొట్టడం మనకు తెలిసిందే. సీతను లంక నుంచి విడిపించేందుకు రావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడిని సాధారణ మానవుడిగా భావించి పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సేన తగ్గిపోవడంతో ఆశ్చర్యపోతాడు. అతని కుమారుడు ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేల కొరగడంతో భయపడతాడు. దీంతో పాతాళ లోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుణ్ణి సాయం కోరుతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ఆపద పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాడు. అయినా వాటిని ఛేదించుకొని అందరి కళ్ళు కప్పి రామలక్ష్మణులను పాతాళ లోకానికి అపహరించకపోతాడు మైరావణుడు. దీంతో రామలక్ష్మణుల కోసం ఆంజనేయుడు కూడా పాతాళానికి చేరుకుంటాడు. మైరావణుని రాజ్యానికి రక్షణగా ఉన్న మకరధ్వజుడని వింత జీవిని చూస్తాడు. ఆ మకరధ్వజుడు తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని గ్రహించిన ఓ జలకన్యకు జన్మించిన కుమారుడేనని మారుతి తెలుసుకుంటాడు. అయినా విధి ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది. మైరావణుని రాజ్యంలోకి ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధం చేస్తాడు. కానీ మైరావణపురములో 5 దిక్కుల్లోనూ వెలుగుతున్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కాని అతడిని సంహరించలేనని తెలుసుకుంటాడు. దానికోసం తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వముఖ ఇలా 5 దిక్కుల 5 ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా ఆర్పేస్తాడు. పంచముఖాలతో పాటు ఏర్పడిన 10 చేతుల్లో ఖడ్గం, శూలం, గద లాంటి ఆయుధాలను ధరించి మైరావణుణ్ణి అంతం చేస్తాడు. అప్పటి నుంచి ఆంజనేయుడు పంచముఖాంజనేయుడిగా పూజలందుకుంటున్నాడు. పంచ అంటే 5. 5 అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. మానవుడు 5 కర్మేంద్రియాలతో ప్రపంచములో మనుగడను సాగిస్తూ 5 జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. స్వామివారి పంచముఖాల్లో ఒక్కో మోమాది ఒక్కో రూపం. దక్షిణాన నరసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహావతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే ఈ 5 రూపాలు అభయాన్నిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.